కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా పార్టీ ఫిరాయింపులపై దృష్టి పెట్టిందన్నారు కిషన్ రెడ్డి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినట్టే ఇప్పుడు కాంగ్రెస్ అదే విధంగా ప్రోత్సహిస్తోందన్నారు. రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకుని ఢిల్లీకి పంపిస్తోందని ఆరోపించారు కిషన్ రెడ్డి. పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందో దానికంటే మేము తక్కువ తిన్నామనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజల సంక్షేమానికి ఉపయోగించి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాల్సింది పోయి పార్టీ ఫిరాయింపుల పట్ల ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము జాతీయ నాయకత్వము దృష్టిని కేంద్రీకరించి రెండు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒకటి రాజకీయ ఫిరాయింపులే ప్రధాన లక్ష్యంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. రెండు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సూట్ కేసులు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతం బీజేపీపై ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందన్నారు కిషన్ రెడ్డి. అమలు కాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక తప్పుడు ప్రచారము, అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు మనం చేస్తా ఉన్నాను, ఆ రోజు అధికారంలోకి వచ్చిన ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ కొత్త నినాదం, భారతీయ జనతా పార్టీ వస్తే